అవి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామాలు. ఒకప్పుడు బయట ప్రపంచం తెలియని అడవి తల్లి ముద్దుబిడ్డలు ఉండేవారు అక్కడ. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు అసాంఘిక శక్తులుగా మార్చేందుకు ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు ఆ గిరిజన తండాల్లో వెలుగులు నింపేందుకు సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ ముందుకొచ్చింది. చదువుకున్న గిరిజన యువతకు శిక్షణ ఇవ్వడమే కాదు, ఉపాధి మార్గాలు కూడా చూపిస్తోంది. సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ చేపట్టిన సివిక్ యాక్షన్ ప్రోగ్రాంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. విశాఖలోని సిఆర్పిఎఫ్ 198వ బెటాలియన్ చేపట్టిన గొప్ప శిక్షణ కార్యక్రమం అడవి బిడ్డల పాలిట వరంలా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మినమాలూరు, రూడకోట, నూర్మతి, పెదబైలు వంటి గిరిజన ప్రాంతాల నుంచి 45 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆ విద్యార్థులకు 60 రోజుల పాటు ఉపాధికి సంబంధించిన పలు కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. సిఎంఎస్ లేబొరేటరీస్ వారి సౌజన్యంతో వివిధ కోర్సుల్లో అభ్యర్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ 60 రోజుల పాటు 45 మంది గిరిజన యువ అభ్యర్థులకు వసతి, భోజనం సహా అన్ని సౌకర్యాలను సిఆర్పిఎఫ్ కల్పించింది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించింది సిఆర్పిఎఫ్. ఊరు నుంచి కాలు బయట పెడితే బతకగలమా అని ఒకప్పుడు భయపడిన ఆ యువత సిఆర్పిఎఫ్ ఇచ్చిన ట్రైనింగ్తో పూర్తిగా మారారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న తమకు సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో ఆప్యాయంగా చూసుకొని ఎలా బ్రతకాలో నేర్పించారు అని గిరిజన యువత చెప్పుకొచ్చారు. చాలా అద్భుతంగా చెప్పడం అనేది జరిగింది. స్కిల్ డెవలప్మెంట్లో మాకు స్పీకింగ్ స్కిల్స్ అండ్ ఐటీ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, అంటే ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అనేది మాకు చాలా బాగా నేర్పించారు. దానికి సంబంధించినటువంటి మొన్న గడిచిన 1 వీక్లో నేను ఒక 4-5 ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో నాకు నచ్చినటువంటి ఏరియాలో ఈ ప్రాంతంలోనే మెడ్ ప్లేస్లో నాకు జాబ్ వచ్చింది. సిఆర్పిఎఫ్ గిరిజన యువత కోసం నిర్వహించిన శిక్షణ తరగతుల్లో పాల్గొని గొప్ప సంకల్పంతో తిరిగి వెళ్తున్నామని గిరిజన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జీవితం అంటే ఏమిటో, ఎలా బ్రతకాలో నేర్చుకున్నామని, ఉద్యోగాల్లో మెలకువలు కూడా నేర్చుకొని అంతులేని ఆత్మస్థైర్యంతో ఆనందంగా తిరిగి వెళ్తున్నామని అన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో డిగ్రీలు, పీజీలు చదువుతున్న ఎవరికి జాబ్ వచ్చే అవకాశం లేదు. అలాంటిది మాకు జస్ట్ 60 డేస్ కోర్స్ ఇప్పించి సర్టిఫికెట్తో పాటు ఒక ప్లేస్మెంట్ ఇప్పించడం అనేది చాలా గ్రేట్. గిరిజన యువతలో మార్పు, పరివర్తన తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ చేపట్టిన శిక్షణ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని అధికారులు తెలిపారు. గిరిజన యువత అసాంఘిక మార్గాలలోకి వెళ్లకుండా ఉన్నత శిఖరాలను అందుకునేందుకు సాయం చేసేందుకు ముందుంటామని చెబుతున్నారు. డెఫినెట్ గా ప్రతి సంవత్సరము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి సిఆర్పిఎఫ్ తరఫున ఇలాంటి సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఉద్దేశం మా ఐజీ గారిది, పిల్లల్ని వాళ్ళకి ఏదో ఒకటి జీవనోపాధి ఇచ్చి, ఒక విలేజ్ నుంచి ఒక మనిషి వస్తే ఆ విలేజ్ నుంచి ఎంతోమంది బాగుపడతారు, వాళ్ళ జీవితం వాళ్ళకి మంచి గమ్యం ఉంటుంది, వేరే వైపు అసాంఘిక కార్యక్రమం వైపు వెళ్లకుండా మంచి పాత్రలో నడుస్తారని మా ఉద్దేశం అండి. సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ తీసుకున్న చొరవతో ఇప్పుడు గిరిజన తండాలలో ఆనందం వెల్లువిరుస్తుంది. పూర్తిగా పరివర్తనతో పాటు వారి జీవితాన్నే మార్చాలనే గొప్ప ఉద్దేశంతో సిఆర్పిఎఫ్ అడుగు ముందుకేసి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ట్రైన్ చేసి వారికి ఉపాధి మార్గాలను కూడా చూపించింది. వీళ్ళను చూసినటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్న మరికొంతమంది విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, మారేటువంటి విధంగా పరివర్తన చెంది నగర బాట పట్టి పూర్తిగా ఉద్యోగాలు చేసుకుని సంపాదన పెంచుకొని భవిష్యత్తులో మంచిగా రాణించే విధంగా చేస్తున్నామని చెప్పి సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ కమాండెంట్ కిషోర్ చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక సిఆర్పిఎఫ్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏదైతే ఉందో గిరిజన విద్యార్థులు, యువకుల పాలిట వరంగా మారిందని చెప్పక తప్పదు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.